మరి ఈ ప్రభుత్వం విఫలమైంది అని చెప్పేసి జగన్ కూడా చెప్తున్నాడు కదన్న. లేదు అసలు అతను ఆ బ్రిడ్జి ఎక్కాడు, ఆ బ్రిడ్జి కానీ అట్టే వెళ్ళిపోయాడు. కనీసం వరదల్లోకి అసలు కనీసం కాలు కూడా పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం 4 అడుగులు 5 అడుగుల లోతు నీళ్ళున్నా ఆ వయసు ఎంత వయసు ఉన్నా లెక్క చేయకుండా తిరిగి ప్రతి ఇల్లుని సంధించి వెళ్ళాడు. దాదాపు చంద్రబాబు గారు కూడా ఇంటికి వెళ్ళి 10 రోజులు అయితే అవుతుంది. దాని గురించి మీరేమంటారు? ఇక ఆయన పని రాక్షసుడు అందరికీ తెలుసు కదా, ఇక ఆయన గురించి చెప్పాలని అవసరం లేదు. ఎలాగ 2014లో కూడా ఉద్దుత్ తుఫాను వైజాగ్లో వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా బోల్ రోజున ట్రాక్టర్లో విమానంలో తీసుకెళ్ళిన సంగతులు కూడా ఉన్నాయి. దాన్ని ఆలోచించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది ఏదైనా. అంటే ఇక్కడ మీరు ఇక్కడే ఉంటారా? ఇదే సెంటర్ మా చిన్నప్పటి నుంచి. అంటే ఇక్కడ మీకు ఇల్లు ఎంత లోతులో మునిగింది? 5.5-6 అడుగుల్లో మరి. మళ్ళీ మీకు ఎంత రావచ్చు అంటారు? 10,000 రావచ్చు అంటారు అయితే? ఇక గవర్నమెంట్ రాసుకొని వెళ్ళారు, వాళ్ళు ఎంత ఇచ్చినా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అంతకుముందు పాత గవర్నమెంట్ చేసిన అప్పులు చాలా ఉన్నాయి. అసలు ఈ వరద రావడానికి కారణం కూడా వాళ్ళే. ఎందుకనన్నా? 2014లో ఈ టెండర్స్ బుడవేరు టెండర్స్ పిలిచినప్పుడు ఈ పనులు అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తర్వాత 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవన్నీ రీటెండరింగ్ అని పిలిచాడు. రీటెండరింగ్ పిలిచినప్పుడు ఆ టెండర్స్ అన్నీ ఆపేశారు. ఇక ఆ కట్టలన్నీ లూజ్ అవ్వడం వల్ల ఇక్కడ సింగనగర్లో కట్టలు వేశారు. 2064 నుంచి ఈ వరద వచ్చింది ఫస్ట్లో. తర్వాత 60 సంవత్సరాల తర్వాత ఇది పెద్ద వరద వచ్చింది. కానీ అప్పుడు కట్టలన్నీ 2019లో మొత్తం సదును చేసి రోడ్లు వేసి ప్లాట్లు వేసి దాన్ని లేఅవుట్ కింద చేసి, అలాగే బుడవేరు కాలువ 100 మీటర్లు ఉన్న కాలువని 10 మీటర్లు చేసి అవన్నీ ఆక్రమించి వైసీపీ గవర్నమెంట్లో చాలా అక్కడ అవతవకలు జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ 100 మీటర్ల కాలువకి రిటైనింగ్ వాల్ కడితే కొంతవరకు ఇది ఆగొచ్చు. అలాగే సింగనగర్కి ఉన్న కట్ట మన రైల్వే ట్రాక్ నుంచి రాజీనగర్ పైపుల్ రోడ్డు కండ్రిక ఈ కట్టంతా కొద్దిగా సదును చేసి కొద్దిగా హైట్ పెంచితే ఈ వరద అనేది ఎప్పుడు రాదని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎంత హైట్ పెంచితే ఇలాంటి సమయంలో మనకి హెల్ప్ కావచ్చు అనుకుంటున్నాం? అంతకుముందు 10 అడుగులు ఎత్తు కట్ట ఉండేది, ఇప్పుడు మినిమం 10 అడుగులు కట్టబోసి ఉంటే బాగుంటుందని మేము ఆలోచిస్తాం. మొత్తం 20 అడుగులు ఉండాలంటారు? 10 అడుగులు చాలు. ఆల్రెడీ ఆ 10 అడుగులు అంతకుముందు ఉన్నది సదును చేస్తారు. అదే 10 అడుగులు కట్టబోసి అలా ఉంచి రిటైనింగ్ వాల్ కడితే సరిపోతుంది.